ప్రకృతి రమణీయత విలసిల్లే అందమైన ఊరు బుధాన్ పోచంపల్లి. పోచంపల్లి అంటే పట్టుచీరలకు ప్రసిద్ధని అందరికీ తెలుసు. ఇక్కడ మొగ్గం చప్పుళ్లతోనే సూర్యోదయం అవుతుంది. రేడియో వింటూ పనిలో నిమగ్నమవుతుంటారు నేతన్నలు. ఆయన మాత్రం పడుపేకల నేతతో పాటు పద్యాలు అల్లాడు. నాడచప్పుళ్ల దరువుకు కీర్తనలు గానం చేశాడు. పోచంపల్లి సాహిత్య రంగంలో తనదైన ముద్రను వేశారు. ఆయనే పోచంపల్లి పోతన కైరంకొండ నరసింహులు గారు. నరసింహులు గారు 1948లో గట్కేసార్ మండలం ఔషాపురం గ్రామంలో నరసమాంబ కొండయ్య దంపతులకు జన్మించారు. భగవాన్ దాస్ దగ్గర సంవత్సరం పాటు బాలశిక్షను అభ్యసించారు. తర్వాత 2వ తరగతి మాత్రమే చదువుకున్నారు. చిన్నతనం నుంచి పౌరాణిక చిత్రాలు చూసి పద్యాలపై ఆసక్తిని పెంచుకున్నారు. బజారులో దొరికే సినిమా పాటల పుస్తకాలు కొని పాడుకోవడం సరదా. ఆ సరదా నుండి ఆయనకు పుస్తక పఠనం అలవడింది. ఛందస్సు పుస్తకాలు కొని స్వతహాగా పద్యాలు రాయడం నేర్చుకున్నారు. తన 19వ ఏట పోచంపల్లిలోని భారత పెంటమ్మ పుల్లయ్య గార్ల కుమార్తె లక్ష్మితో వివాహం జరిగింది. ఈ దంపతులకు 3 సంతానం. 2 కూతుళ్ళు సరస్వతి, గాయత్రి. కుమారుడు బాలరత్నం ఉన్నారు. చేనేత వృత్తి చేస్తూనే పద్మశాలి శతకం, భార్గవీ శతకం, శ్రీరామ శతకం పుస్తకాలుగా తీసుకొచ్చారు. మరికొన్ని అముద్రితాలుగా ఉన్నాయి. పద్మశాలి శతకం 2002లో అప్పటి గ్రంథాలయ పరిషత్ అధ్యక్షులు జల్లా మార్కండేయులు గారు ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని 2021లో సంఘమిత్ర పబ్లికేషన్స్ తడక యాదగిరి గారి చొరవతో ద్వితీయ ముద్రణ చేశారు. ఒక్క మొగ్గము ఒక్కరితోను కాదు, భార్య కూడా కష్టపడుచునుండు, అంత కష్టపడిన ఆదాయం ఉన్నదా పరమసుగుణశాలి పద్మశాలి. భార్గవీ శతకం 2011లో సినీ నటులు రంగనాథ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆ సందర్భంలోనే ఆచార్య కూరెళ్ల విఠలాచార్య పోచంపల్లి పోతనగా పిలిచారు. ఆనాటి నుండి పోచంపల్లి పోతనగా పేరుగాంచారు. బాల్యంలో రాసిపెట్టుకున్న 108 పద్యాలని శ్రీరామ శతకంగా తేజ పబ్లికేషన్స్ పోరెడ్డి రంగయ్య గారి చొరవతో ముద్రించారు. ఈ శతకాన్ని కవి డాక్టర్ రాధాశ్రీ నలవోలు నరసింహారెడ్డి గారు ఆవిష్కరించారు. ఈయన భజన కీర్తనలు రాయడంలోనూ ప్రావీణ్యం చూపారు. శ్రీ పాండురంగ స్వామి భజనమాల, శ్రీ రామభక్తి గీతావళి, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి భజనావళి, శివ భజనమాల, మహమ్మాయీదేవి భజన గీతావళి, వీరాంజనేయ భక్తి గీతాంజలి, మణికంఠ భజన మంజరి ప్రచురణలతో పాటు అముద్రిత కీర్తనలు ఎన్నో ప్రాచుర్యంలో ఉన్నాయి. శ్రీ పాండురంగ స్వామి భజన మండలి ఏర్పడినప్పటి నుండి వారితో ఉంటూ భజన కీర్తనలు రాస్తూ అనుబంధాన్ని కొనసాగించారు. గురుబోధకులుగా ఉంటూ నిజ గురు పూజా విధానము పుస్తకము రాశారు. ఈ పుస్తకాన్ని శ్రీ దయానంద గురుభక్త మండలి వారు 2013లో ప్రచురించారు. తన బోధనలతో ఎంతో మంది శిష్యులను సంపాదించుకున్నారు. నరసింహులు గారు పౌరోహితం కూడా చేసేవారు. తన స్పష్టమైన మంత్రాల పదవుచ్చరణతో ఆకట్టుకునేవారు. అలా అందరూ నరసింహ పంతులు అని పిలుచుకునేవారు. కైరంకొండ నరసింహులు గారు వీధి నాటకాలు కూడా వేశారు. ఈ రంగంలో తనదైన శైలిలో రాణించారు. భీష్మ ప్రతిజ్ఞ, సీతారామ కళ్యాణం, అరుంధతి కళ్యాణం,
డాంగ్నేయోపాఖ్యానం, యక్షగానాలు రచించి వేదికలపై ప్రదర్శించారు. కార్యక్రమాలు మహా వైభవోత్పేతంగా జరుపుకొని ఈ యొక్క కిరాతార్జునీయం అనే యక్షగానానికి ప్రోత్సహించి సెలవు ఇవ్వగా ఈనాటి ప్రదర్శన జరుగుతుంది. కావున ప్రేక్షకులు మీరందరూ కూడా విచ్చేసి ఈ కళాకారులను జీవించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. జై మార్కండేయ. పోచంపల్లిలోని మార్కండేనగర్ కాలనీలో కొంతమంది యువకులను ప్రోత్సహించి కళాభారతి కళానిలయంగా నామకరణం చేసి సీతాపతి సినిమా సందడి, భావి భారతం, సాంఘిక నాటికలు రచించి ప్రదర్శించారు. ఈయన 3 సంవత్సరాలు ఆదర్శవాణి మాసపత్రికకు ఉపసంపాదకులుగా కూడా పనిచేశారు. నరసింహులు గారి ప్రతిభను గుర్తించిన ప్రముఖ వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న గారు స్వయంగా ఇంటికి వచ్చి సన్మానించడం గమనార్హం. ఆ కోవలోనే కవి డాక్టర్ రాధాశ్రీ శాల్వతో సత్కరించి సన్మానించారు. త్రివేణి సాహితీ సంఘం నిర్వహించే కవి సమ్మేళనాల్లో తప్పకుండా పాల్గొని తన కంచు కంఠంతో పద్యాలను గొంతెత్తి ఆలపించి రంజింపజేసేవారు. 2018 డిసెంబర్ 30వ తేదీన భువనభారతి సంస్థ భువనగిరి వారు ఘనంగా సన్మానించి భువనభారతి భూషణ్ బిరుదు ప్రదానం చేశారు. నేను మా భువనభారతి మీలోని సాహితీ సృజనను గుర్తిస్తూ చంద్రుడికో నూలు పోవు చందంగా మీ కీర్తి చంద్రిక మరింత కళావంతంగా విలసిల్లాలని ఈ చిరు సత్కారంతో సత్కరించుకున్న భాగ్యం మాకు దక్కడం ఉదాహరణగా ఉంది. మంచి నీళ్లకును వార్తల పత్రికకున్ కరెంటుకున్ బాలుర స్కూలు ఫీజులకు బట్టలు ఇస్తికి ఇంటి అద్దెకున్ టీలకు బస్సు పాసులకు టీవీ కనెక్షన్ సెల్లు ఫోనుకున్ చాలదు బిల్లు గట్ట నెల శాంతము జీతమటన్రు భార్గవి అని ఇలాంటి పద్యాలు రాసి నేను రంగరాజు గారికి వినిపించి మీరు పోచంపల్లికి రావాలి అని చెప్పి అక్కడ పోచంపల్లి పోతనాన్ని పిలిపించారు పుణెల విఠలాచార్య గారు. వారికి చిరు సత్కారం మా సంస్థ పక్షాన. గౌరవంగా ఎన్నో సన్మానాలు సత్కారాలు పొందారు. తనకంటూ ఏమి సంపాదించుకోలేకపోయినా ప్రజాభిమానాన్ని సంపాదించానని మురిసిపోయేవారు. తన జీవితమంతా కడు పేదరికంలోనే గడిపారు. పలు సాహితీ అంశాలలో రాణించి పద్యమే శ్వాసగా బతికిన సహజ కవి కైరంకొండ నరసింహులు గారు 4/11/2021న శివైక్యం చెందారు. రాజు మరణించే నొకతార రాలిపోయే, కవియు మరణించే నొకతార గగనమెక్కే, రాజు జీవించే రాతి విగ్రహములందు సుకవి జీవించి ప్రజల నాలుకలయందు. జాషువా అన్నట్లు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన కీర్తనలు పోచంపల్లి భజన బృందాల్లో వినిపిస్తూనే ఉన్నాయి. Okay.